హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సౌరస్ కిచెన్. ఈరోజు మనం ముస్లిం స్టైల్లో చికెన్ బిర్యానీ ఈజీగా మన ఇంట్లో ఎలా చేయాలో చూద్దామా. ఇందుకోసం నేను ఇలా హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. ముక్కలు కొంచెం మీడియం సైజు లాగా కొట్టించుకొని ఈ సైజులో 40 నుంచి 50 గ్రాముల లెక్కన ఒక ముక్క ఉండేలా కొట్టించుకొని వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇందులో కారం 1.5 స్పూను, అందులోనే కాశ్మీరీ కారం కూడా ఒక 1/2 స్పూన్ కలిపి వేశాను. ధనియాల పొడి 1 స్పూన్ వేశాను. గరం మసాలా 1 స్పూను, సాల్ట్ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. పసుపు ఒక 1/2 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇవన్నీ వేసాక ఒకసారి ఈ చికెన్ మసాలా బాగా కలుపుకోవాలండి. అంతా మసాలా అంతా ముక్కలు పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 200 గ్రాముల పెరుగు వేస్తున్నాను. ఈ పెరుగు వేసాక కూడా ఒకసారి ఈ ముక్కలు బాగా పట్టించుకోవాలండి. అంతా మసాలానంతా ఇలా బాగా మిక్స్ చేశాక మూత పెట్టేసి ఒక 1 to 1.5 అవర్ పాటు పక్కన పెట్టేద్దాం. ఈలోపు మన బిర్యానీలో కావాల్సిన బాస్మతి రైస్ నానేసుకుందామండి. ఇది ఒక 1/2 అవర్ పాటు నానాలి. నేను 1/2 కిలో చికెన్కి 1/2 కిలో రైస్ నానేసాను. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని బిర్యానీ పాను, అందులో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకున్నాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక కొద్దిగా 2 ఇంచుల చెక్క, 4 లవంగాలు, 2 ఎలాచి దాంట్లో వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేస్తున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని వేస్తున్నాను. పుదీనా ఒక చిన్న కప్పు, కొత్తిమీర 1 కప్పు. ఇవన్నీ వేసాక ఒకసారి ఆనియన్స్ బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. చూసారా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాం. ఒక చిన్న స్పూన్ వేసుకున్నాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా 1 నిమిషం పాటు వేయించుకుందాం దీన్ని. ఇప్పుడు ఇందులోనే చికెన్ మసాలా పౌడర్ కూడా ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను. ఒక హాఫ్ మినిట్ పాటు వేయించుకున్నాం. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసుకొని టమాటాలను కూడా ఇందులో వేసి కొంచెం టమాటాలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలు మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మనం చికెన్లో వాటర్ ఏమీ పోయకుండా ఒకసారి చికెన్ అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 20 నిమిషాల పాటు చికెన్ ఉడికించుకుందాం బాగా. చూసి 20 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే చికెన్ మనకు ఆల్మోస్ట్ 80% పైనే కుక్ అయ్యి ఉంటుందండి. ఇప్పుడు ఇందులోని చికెన్ ముక్కలను వరకు సపరేట్గా వేరే ప్లేట్లో వేసుకుందాం. ఇలా చికెన్ ముక్కలన్నీ వేరే ప్లేట్లో వేసాక ఒక్కసారి ఈ గ్రేవీని బాగా కలుపుకుందాం. కలుపుకొని ఇందులో 2 గ్లాసుల రైస్కి 3.5 గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. వాటర్ పోసి ఈ వాటర్ని కొంచెం బాగా బాయిల్ అయ్యేంత వరకు, కొంచెం వాటర్ బాగా తెరలేంత వరకు మరిగించుకుందాం ఈ చికెన్ గ్రేవీ అంతా. గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అండి. ఈ బియ్యం పాత బియ్యం కాబట్టి ఒక 1/2 గ్లాస్ ఎక్స్ట్రా వేసాను, అందుకని 2 గ్లాసులకి 3.5 గ్లాస్ వాటర్ పోసాను. ఇప్పుడు ఇందులో మనం ఒక అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకుందాం. ఈ రైస్ ఇందులో వేసాక
10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. అప్పటికి ఆల్మోస్ట్ 80% పైన రైస్ ఉడికిపోతుంది. రైస్ వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు రైస్ని కుక్ చేసుకుందాం అండి. పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ రైస్ ఇలా వాటర్ కొంచెం దగ్గరకు వచ్చేసి రైస్ కూడా ఒకసారి చేతితో పెట్టుకొని చూసుకోండి. రైస్ కూడా ఆల్మోస్ట్ 80% కుక్ అవ్వాలి. ఇప్పుడు మనం ఇందాక పక్క తీసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని దీనిలో వేసేద్దాం. వేసాక ఒకసారి బాగా కలుపుకుందాం. వీటిని చికెన్ రైస్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి అటు ఇటు కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో పైన ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి అంతా ఒకసారి అలా స్ప్రెడ్ చేసుకుందాం బిర్యానీ పైన. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్నాక మూత పెట్టేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని 10 నిమిషాల తర్వాత మొత్తం 15 నిమిషాలండి. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు సిమ్లో పెట్టేసి తర్వాత ఓపెన్ చేస్తే చూసారుగా మన బిర్యానీ మొత్తం రెడీ అయిపోయి ఉంటుంది. ఈ బిర్యానీ మన రెగ్యులర్ హైదరాబాద్ దమ్ బిర్యానీ లాగా కాదండి. ఈ చికెన్ పలావ్ టైపు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫ్లేవర్గా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఎప్పుడు చేసే రెగ్యులర్ దమ్ బిర్యానీలా కాకుండా ఇలా ముస్లిమ్స్ చేసే టైపులో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో వండుకొని మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.